హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ఆశీర్వాదానికి కోటానికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామంలో నేను నా వందనాలు. లైవ్ లో వీక్షిస్తున్న వారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ఒక చిన్న సందేశాన్ని ఆనందాం. ఈ రాత్రి చిన్న సందేశం ఏమిటంటే, అబద్ధము ఏమిటంట? అబద్ధము దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అంటే ఎవరంటే, దేవుడిచ్చిన నోటితో పాపము చేసిన, గతములో అబద్ధమాడిన, మోసం పలికిన దేవుని బిడ్డలము ఇప్పుడు మనము ఆయన శరీరాన్ని, రక్తాన్ని తిరిగి సాగుతూ ఆయన బిడ్డలుగా, ఆయన సంఘముగా కొనసాగుతూ ఉన్నాం మనం. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ నోటితో ఇలా పలకకూడదు. అదేమిటంటే, అబద్ధము మీ నోట పలకకూడదు. ఏమిటంట? అబద్ధము మీ నోట. చూడండి, మళ్ళీ దీన్ని మీకు చెప్తూ ఉన్నాను. లోకములో ఉన్నంతకాలం, లోకులతో నడిచినంతకాలం మనం మోసాలు, నోటితో అబద్ధాలు చెప్తూ వచ్చాం. ఇప్పుడు మరి దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని తిరిగి త్రాగుతూ, ఆయన బిడ్డలమని పిలిపించుకుంటూ, ఆయన సంఘమని మరి మనం చెప్పుకుంటూ, దేవుడు లోకాన్ని కంటే ఎక్కువగా సంఘాన్ని ప్రేమించాడు కనుక సంఘానికి ఏమిచ్చాడు? తన స్వరక్తాన్ని ఇచ్చాడు. సొంత రక్తాన్ని ఇచ్చాడు సంఘం కోసం, లోకం కోసం ఇవ్వలేదు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు కదా. ఒక్కసారి చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 18వ వాక్యములో మన నోటితో ఇలా మనం ప్రార్థన కూడా చేసుకోవాలంట. మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 18వ వాక్యం. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. మనకు కావాల్సింది ఇది ఒక్కటే. ఏమిటంట? అబద్ధ సాక్ష్యం పలకవద్దు. అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఎందుకనండి? ఇది కండిషన్ ఏమిటంటే, చాలా జాగ్రత్తగా మీరు రాసుకోండి. మళ్ళీ నేను ఇంకొకసారి మీకు ఆ విషయాన్ని చెప్తున్నాను. మనము ఒకప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్పాం, ఒకప్పుడు అబద్ధం పలికాం. కానీ ఇప్పుడు ఈ నోటితో పరిశుద్ధమైన దేవుని పాటలు, విలువైన దేవుని ప్రార్థన, మరి వాక్యాన్ని చదవటం, వినటం, ఈ నోటితో అనేకులు రక్షణార్థమై ప్రార్థిస్తూ దీవిస్తూ వచ్చాం కదా. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే, చూడండి, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము. ఇప్పుడు అబద్ధ సాక్ష్యము మన నోటితో పలికినట్లయితే దేవుడు మనలో ఉంటాడా? ఉండడండి. దేవుడు లేని దేహం అది శ్రమలు పడేది, కష్టాలు పడేది. మీరు అనుకుంటూ ఉన్నారు కదా. చూడండి, లూకా రాసిన సువార్తలో వాళ్ళ అక్క ఏమంటుందంటే, అయ్యా, నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయ్యాడయ్యా అనేది. ఎవరంట? దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తి. అతని పేరు లాజరు అనుకోండి. మనకు రోగం వచ్చినప్పుడు, మనకు లోకములో ఉన్నప్పుడు రోగం వస్తేనేమో సాతాను మనలను శిక్షిస్తూ ఉన్నట్టు. దేవునిలోకి వచ్చిన తర్వాత రోగం వస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్టు. వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. చాలా మంది అంటారు, దేవుళ్ళకి వచ్చినాక నాకు ఈ రోగం ఏంది? దేవుడి ప్రేమ కావాలా? రోగం ఉండకుండా పోవాలా? రోగమైనను సరే నాకు
ఈ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, దేవుడు తోడుగా ఉంటే ఆ నొప్పి గాని, ఆ బాధ గాని, ఆ ఖర్చు గాని, ఆ వేదన గాని, ఆ దుఃఖము గాని మనకు తెలియకుండా దేవుడు తీసివేస్తాడు. ఎంత గొప్ప భాగ్యం అంటే, ఇప్పుడు నాకు గనుక ఈ యొక్క బలహీనత రాకపోతే నాకు దేవుని ప్రేమ ఎంతగా తెలిసేది కాదు. సాక్ష్యం ఏంటంటే ఎలా చెప్పగలరు? దేవుడు కార్యం లేదే సాక్ష్యం ఎట్లా చెప్తాం? ఉద్యోగం రాలా, ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం చెబుతావా? చెప్పాలి మీరు. పని అవలా, పని అయిందని సాక్ష్యం చెప్పగలమా? చెప్పలేము. అందుకని దేవుని యొక్క వాక్యములో దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు అని ఎవరంటున్నారు? యేసయ్య చెప్పుచున్నారు. ఎందుకండి అంటే, మీరు మీ దేహము విలువైనటువంటి రక్తముతో కొనబడింది, మీరు విలువైన వారు, ఇక మీరు లోకస్తులు కాదు. ప్రాణం పోతున్నా సరే మీరు అబద్ధమాడటానికి వీల్లేనే లేదు. శరీరంలో శ్రమ కలుగుతున్నా యేసు కొరకు బ్రతకాలి, యేసు కొరకే చనిపోవాలి. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్తారు, మనం బ్రతికినను క్రీస్తే, చనిపోయినను క్రీస్తు కొరకే. అందుకని దేవుని యొక్క నామములో ఈ రాత్రి రెండో మాట చూడండి. ఇర్మియా గ్రంథం 14:14. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వాక్యం. ఇందులో చాలా మాటలు ఉంటాయి, జాగ్రత్తగా చదువుదాం. యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధంలో ప్రకటించుచున్నారు. ఎవరంటండి? ప్రవక్తలు. ఎవరంటండి? చదవమ్మా, మళ్ళీ చదువు. యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములో ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములు, శకునమును, మాయా తంత్రమును, తన హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కానీ నేను చెప్పినవి వారు చేయలేదు అంటున్నాడు దేవుడు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మనకి అంత వద్దులే, అవన్నీ మీ కోరికనే తెలియబడటానికి సెలవిచ్చారు. ఎందుకంటే ఉదయం చెప్పారుగా ప్రవక్తలు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సంఘాల్లో జొరబడి ఉన్నారు, ఆల్రెడీ వచ్చేసారు అని 4 చోట్ల సువార్తల్లో చక్కగా చెప్పబడింది. అబద్ధ బోధకులు, ప్రవక్తలు వచ్చేసి సంఘాల్లో జొరబడిపోయారు. వాళ్ళను తెలుసుకోవటం కష్టం. ప్రార్థన ఉంటేనే మనం వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధం అనేది మనము తెలుసుకోగలం. ప్రార్థన లేదనుకోండి, చూడండి, ప్రార్థన లేదనుకో ప్రతి చిన్నదానికి భయపడతాం. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, చూడండి, నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. చూసారా? అబద్ధము పలకూడదని యేసయ్య చెప్తుంటే వీళ్ళు సేవకులయ్యండి, నీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది. నన్ను పెంచినటువంటి మా పెద్దక్క గారు ఒకసారి నా దగ్గరికి వచ్చింది. ఏందక్క ఎప్పుడు రావుగా వచ్చేదంటే అడిగితే, అయ్యా నాకేదో జరిగిద్దని ఓ పాస్టర్ గారు చెప్పాడు, కలవరపడుతూ ఉన్నారు, ప్రార్థన నేర్చుకున్నాం, 2 రోజులు ఇక్కడ ఉందాం పడుకుందామని వచ్చారు. చూడండి, ఆత్మలను కలవరపరచకూడదు. ఒకవేళ
మరణమే చెప్పినా దాని కొరకు ప్రార్థించాలి. వాళ్ళకు చెప్పమని చెబితేనే చెప్పాలి. చూడండి, మీకు చాలా సార్లు పైన వారాల్లో 2 వారాల్లో చెప్పాను, అమ్మాయి 3 సబ్జెక్టులు తప్పుతున్నారు. ఆ అమ్మాయి పేరు నాకు చెప్పలా, ఆ అమ్మాయి ఎవరో చెప్పలా. నేను అందరికి ఫోన్లు చేసి పాస్ అయ్యావా అని అడగటం, వాళ్ళు నాకు చెప్పటం. ఎందుకండి అంటే దేవుడు పలికింది, దేవుడు ఆజ్ఞించింది ఎప్పుడు తప్పిపోదు. పెట్టుకోవాలి, మీరు తప్పిపోదు. నా పట్ల తప్పిపోదు, మీ పట్ల తప్పిపోదు. తప్పిపోవటానికి వీల్లేమీ లేదు. ఎందుకంటే ప్రవక్త సంఘంలో ఉన్నాం, ప్రవక్త దీనిని ప్రారంభించాడు. ప్రవక్త మనకు తోడుగా ఉండి, యేసయ్య ప్రవక్త, మనల్ని నడిపించిన దేవుని దాసుడు యేసయ్య గారు ప్రవక్త. మరి మనకి నాకు కూడా ప్రవక్త అధికారాన్ని ఇచ్చి ప్రభు నడిపిస్తున్నాడు కనుక మీకు కూడా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు నాకు ముందుగా తెలియపరుస్తాడు. ఒకరు తెలియపరచకపోయినా అది ఆయన ఇష్టం, నాకు సంబంధం లేదు. తెలియపరిస్తే చెప్పేదైతే చెప్తాను, చెప్పుకోవడమైతే చెప్ప. ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు మనల్నైనా బాధ పెడతారు, ప్రార్థన చేయని. లేకపోతే వాళ్ళు ఆయన నేను చచ్చిపోతానని దర్శనం వచ్చిందిగా అని డబ్బులన్నీ తాగటానికో తిరగటానికో లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళు చేస్తారు. దేవుడు కొన్ని చెప్పమన్నాయి మాత్రమే ప్రజలతో చెప్పాలి. మీకు రహస్యం చెప్పిన అననీయ సప్పీరాలు అబద్ధమాడి చనిపోతారని పేతురు గారికి తెలుసు, కానీ వాళ్ళతో చెప్పాడా? చెప్పలా. కానీ హెచ్చరిస్తానే ఉన్నాడు, ఏమని? నిజం చెప్పండి, అబద్ధం మిమ్మలను మరణానికి గురి చేసింది అని భార్యతో చెప్పాడు, భర్తతో చెప్పాడు. అంటే ఆ అబద్ధమాడినంత మాత్రాన్ని ఎందుకు చచ్చిపోతాంలే అని నిర్లక్ష్యం చేశాడు. అయితే ఈ రాత్రి గొప్ప మాట, అది రేపు చెబుదాం అనుకున్నాను, మరి దేవుడు ఈ రాత్రి చెప్పమంటున్నాడు. అదేమిటంటే శరీరులతో మనం అబద్ధం ఆడినా ఆత్మీయులతో మనం అబద్ధం ఆడకూడదండి. శరీరులతో మనం అబద్ధం ఆడవచ్చు. ఎవరు ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళు దేవుని సంఘం వాళ్ళు కానప్పుడు వాళ్ళు ఏదైనా అడిగారనుకో లేదనొచ్చు, మనం అబద్ధం ఆడవచ్చు. కానీ దేవుని సంఘముతో కానీ ఆత్మీయ తండ్రితో కానీ పొరపాటున అబద్ధం చెప్పకూడదు. హల్లెలూయా. మీకు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాను. యాకోబు తన తండ్రితో అబద్ధమాడి ఏం చేశాడు? ఆశీర్వాదాలన్నీ వచ్చినాయి అనుకున్నాడు, కానీ వచ్చినాయా? రాలా. ఎందుకని? వాళ్ళ అమ్మ మాటలని అన్న ఆశీర్వాదాలు లాక్కున్నాం చెప్తే దేవుడు ఎత్తాడండి. తండ్రి ఇచ్చేసాడు, తండ్రి ఇచ్చాడు, కానీ తండ్రికి కుమారుడికి మధ్య ఎవరున్నారు? తండ్రి అయినా దేవుడు ఉన్నాడు. అందుకని సరే మోసం చేస్తే చేసేవలే, నీ తిప్పలు పడుగు బా, అక్కడ పేడకళ్ళు తీసి జీతం చేతు పదాన్ని మేనమావింటికి తీసుకొని వెళ్ళి అబద్ధం ఆడినందుకు ఏమని అబద్ధం? అయ్యా ఇప్పుడే కదా నేను నీకు చెప్పాను, వేటాడి మాంసం తెమ్మని, అప్పుడే తెచ్చావా, వండేవా, పెడుతున్నావా, నువ్వు వేశావు వేనా అంటే యాకోబు ఏమని చెప్పాడు? వేశావునని. చూసారా? దేవుడు పరీక్షించి 20 సంవత్సరాల తర్వాత యాకోబుని తండ్రి అడిగినట్టు అడిగాడు. ఏమని? అయ్యా నీ పేరేమిటి, నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావంటే యాకోబుకి సిగ్గు వచ్చిందా లేదా? అబద్ధమాడి 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు జీతం చేసిన తర్వాత సిగ్గొచ్చి అయ్యా నేను యాకోబుని మోసగాడి నేనయ్యా, నా పేరు యాకోబు అన్నాడు. ఎవరికి అబద్ధం ఆడాడు, ఎవరికి నిజం చెప్పాడు? శరీర సంబంధమైన తండ్రికేమో అబద్ధము చెప్పాడు, ఆత్మ తండ్రి అయిన దేవునికేమో నిజం చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ చరిత్ర అంతా మార్చేస్తున్నా, నీ బ్రతుకంతా మార్చేస్తున్నా. ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడలేదు కనుక
దేవుడైన నాతో నిన్ను నేను ఆశీర్వదిస్తాను. చూసారా, ఇప్పుడు మనం ప్రార్థనల్లో మనం ఏమైనా అబద్ధాలుంటే దేవునితో, సంఘముతో, సేవకుడితో దాన్ని యథార్థంగా మనము చెప్పేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు యేసు పాస్టర్ గారు ఏమైనా పాపాలు చేస్తే ఆయన ఎవరితో చెప్పుకున్నాడో ఒప్పుకున్నాడు. నా ప్రతి పాపాన్ని, శాపాన్ని సేవకులకు చెప్పి వాళ్ళ పాదాలు పట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు కాదు, గత సంవత్సరాలలో ఏదైనా చేసింది, మాట్లాడింది వాళ్ళ పాదాలు పట్టుకొని చెప్పేశారు. అయ్యా ఇట్లా జరిగింది. చాలా మంది అనుకుంటారు పాదాలు పట్టుకోవటం అంటే ఎంత విధేయత, ఎంత తగ్గింపో తెలుసుకోవాలి. అర్థమైందా? అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఇప్పుడు చదువుదాం. ఏమంటున్నాడు? నేను పంపనటువంటి వారు, నేను చెప్పమనలేదు, నేను పంపలేదు, కానీ వాళ్ళు అబద్ధాన్ని ప్రకటిస్తారు. చూసారండి, అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు. విశ్వాసులు ఏమనుకుంటారు? సహజంగా దేవుడు ఎవరైతే పాస్టర్గా ఏ మందిరం అయితే అని అనుకుంటారు. మనకి ఇచ్చిన సేవకు, మనకి ఇచ్చిన మందిరం మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలి. ఇప్పుడు నేను ఎక్కడో విస్తారమైన ప్రజలున్న కాడ వెళ్ళి వాక్యం చెప్తా. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చి, ఏమైనా ఇచ్చి బాక్స్ కట్టి ఎదురుగా బాబు అంటారు. అయ్యా ఇంతమంది జనమయ్యా నేను ఉంటానంటే, అదే బాబు ఇంకొక ఆయన వచ్చేస్తారు రాత్రి ఇంకొక అదే అంటారు. చూసారా? అందుకని అబద్ధ ప్రవక్తలకి ప్రకటించమని చెప్పలా, వెళ్ళమని చెప్పలా. అయినను వాళ్ళు వింటూ ఉన్నారు కనుక దాని వలన వాళ్ళ ఆత్మీయ జీవితానికి నష్టం, వాళ్ళ కుటుంబాలకి నష్టం. దేవుడు చెప్తేనే మనం ఏదైనా చేయాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వట్టి మాటలు, అబద్ధాలు చెప్పేవాళ్ళట ఎవరండి అంటే వట్టి మోసగాళ్ళట. ఎవరిళ్ళు? మోసగాళ్ళు. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. 14:25 సామెతల గ్రంథం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. చూసారండి, రాత్రి మీరు తెలుసుకోవాలి. మొదటి యేసయ్య ఏం చెప్పాడు? మీ నోటితో నా సంఘం, మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతున్నారు, మీ నోటితో అబద్ధ సాక్ష్యం పలకవద్దు. రెండోది ఏమిటన్నాడు? అబద్ధం అనేది మీరు ప్రకటించవద్దు. అంటే సపోర్ట్ చేయొద్దు. చేసేవా? ఇప్పుడు అందరు నాకు ఒకసారి చూడండి, మన బంధువు, మన స్నేహితుడు ఎవరో ఒకళ్ళు ఇది తప్పు చేశాను, నువ్వు దేవుని బిడ్డవి, నన్ను చేయలేదని నువ్వు అబద్ధం చెప్పమని నన్ను అడుగుతారు. నువ్వు చెబుతావు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? నా జీవితాన్ని నువ్వే పాడు చేసిందే అని అంటారు. చూసారా? ఆ రోజున నువ్వు అబద్ధం చెప్పకపోతే కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అంతంత అయిపోయింది. నువ్వు నా జీవితాన్ని చూసారా? మనమేమనుకుంటాం? ఏమోలే బతివాడని ఒక్కసారికి వాళ్ళ గురించి మనం ఏదో చెబుదాం, మంచోళ్లే అందాం. చూడండి, నేను నా అనుభవంలో చెప్తూ ఉన్నా, నేను చాలా సంవత్సరాలు నువ్వు ఆ విషయాలన్నింటినీ కూడా మనసులో ఉంచి నేను మంచిదే 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 మమ్మాలు చెప్పినందుకు ఈ రోజున ఎంత చండాలంగా మనసమంతా పాడు చేస్తుందో చూడండి.
ఎందుకయ్యా దైవజనం నీకు అంత బాధ మేము లేవా? ఎస్ ఉన్నారు. కానీ ఒక ఆత్మను సంపాదించినటువంటి ఆత్మని అపవాది అపహరించిందంటే ఆ ఆత్మ మళ్ళీ లెక్క ఆత్మను బట్టి నన్ను అడుగుతారా, వేరే భాష గారిని అడుగుతారా? నన్ను అడుగుతాడు దేవుడు. ఇప్పుడు నూతన ఆత్మల కోసం ఎలా చేస్తున్నానో ఆగిపోయిన ఆత్మల కోసం కూడా చేస్తానే ఉన్నాను. ఎవరు ఆగిపోయారో వాళ్ళ దేవుడు నడిపిస్తారు. చెయ్యాలి. చేయకపోతే చెప్పండి, పుట్టిన బిడ్డల్లా చచ్చిపోయాడు అనుకో, అనుకోండి, ఇంకా ఇల్లు ఏమైంది? శపించబడింది. శపించబడింది. ఒక ఇల్లే తీసుకోండి. మీరుండే ఇల్లులో మీ భార్య చనిపోయింది, భర్త చనిపోయింది, పిల్లడు చనిపోయింది, పిల్ల చనిపోయింది, ఏమైంది? ఇక ఇంట్లో ఎవరైనా ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. అందుకని దేవుని యొక్క లేఖన భాగం ప్రకారం సొలొమోను చెప్తున్నాడు కదా, ఈ సామెతల గ్రంథంలో 25వ వచనములో నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించు. ఇందాక చెప్పాను కానీ వాళ్ళు ఏం బతిమలాడినా సరే, అట్ట కాదమ్మా, ఈ తప్పు నువ్వు చేసావు కనుక నువ్వు ఒప్పుకో, శిక్షించబడు అని చెప్పాలి. వాళ్ళ తప్పును మనము కాస్తే ఆ వాళ్ళ తప్పు మనకు రేపు శిక్షగా మారు. వాళ్ళ తప్పు రేపు మనకి ముందర మనం మంచోడు అని చెప్పి వాళ్ళు కొద్ది రోజులు సహాసం చేసిన తర్వాత అది అట్టు కాదని నేను అబద్ధం చెప్పానంటే అంటారు. సరే, మీరంటే చెప్పినా ఏముంటుంది? నన్నేమంటారు? ఇన్ని చోట్ల వాడబడుతా ఉన్నావు, యూట్యూబ్ లో ఎంతమంది చూస్తున్నారు, ఫేస్బుక్ లో ఎంతమంది చూస్తున్నారు, నువ్వు అలా చెప్పొచ్చా? ఇప్పుడు దానివల్ల నేను ఎంత నష్టపోయాను అని అతను కానీ ఆ అమ్మాయి గారు నన్ను అడిగితే నేనేం చెప్తానండి? నోరు తెరవగలనా? చెప్పండి, నోరు తెరవగలనా? తెరవలేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, నిజము పలుకు సాక్షి. ఎవరంట? నిజము పలుకు సాక్షి మనుషులను రక్షిస్తాడు. అబద్ధమేమో మోసం అయిపోతుంది. చూసారా? నిజం చెప్పామనుకోండి, ఇంకా అది ఏమి మనకు సంబంధం లేదు. అబద్ధం చెప్పామనుకో, రేపు మళ్ళీ అడిగితే ఆలోచిస్తావు, ఏం చెప్పాను నేను అది చెప్పాలా, ఇంకోటి చెప్పాలా? అబద్ధానికి 66 కర్రలు కట్టినా అది అబద్ధమై కఠినమని నిజానికి ఏ కర్ర కట్టాల్సిన అవసరత లేదు. అహరోను చేతిలో కర్ర అలాగే నిలబడింది. అది దేవుని కర్ర, దేవుడు చెప్పిన కర్ర. కనుక దేవుని యొక్క వాక్యములో చూడండి, అబద్ధములాడు వాడు ఒట్టి మోసగాడు, గట్టి మోసగాడు అలా, ఒట్టి మోసగాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా అక్కడ రాస్తూ ఉన్నాడు కదా, చూడండి ఏమిటంట? ఒట్టి మోసగాడు. మరి అయితే ఏమిటంటే మనం ఇక ఇప్పుడు వరకు ఎన్ని మాటలు జరిగాయి? 3 మాటలు జరిగాయి. ఇప్పుడు 4వ మాట నుంచి మనం ఏం చేయాలంటే, ఇంట అది మాకు దూరం అవును కాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. 30వ అధ్యాయం 8వ వచనం. 30 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత మొదటి మాట ఏమిటంటాడు? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరం చే. ఎప్పుడు చెప్పుకోవాలి ఇవి? ప్రార్థనలో చెప్పుకోవాలి. మనం యేసయ్యా, నాకు వ్యర్థమైన సంగతులు, వ్యర్థమైన మాటలు వద్దయ్యా. ఎవరు చెప్పినా నేనకూడదు, నేనెవరికి చెప్పకూడదు. అబద్ధములు నాకు దూరం అవ్వాలయ్యా అంటే
చెప్పేవారు దూరం అవ్వాలి. హల్లెలూయా. చూడండి, అబద్ధాలు ఇంకెలా ఉంటాయో చూడండి. ఇంకా 2-3 మాటలు చెప్తాను. అబద్ధాలు చెప్పేవాళ్ళు దూరం అవ్వకపోతే మన హృదయం చెడిపోతా. వాళ్ళు రోజుకు వచ్చి 2-3 అబద్ధాలు చెప్తారు, నిజం చెప్పరు. వాళ్ళు నిజము చెబితే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నిజం చెప్తే ఏం కలగాలి? అక్కడ ఏమి రాశాడు? రక్షణ కలగాలి. ఎవరికి? మన ఎదుటి వారికి, మన రక్త సంబంధికులకి. మనం ఎప్పుడైతే వాళ్ళకి తెలిసేటట్లు అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు ఇవన్నీ చేస్తూ ఉన్నామో వాళ్ళకి ఇంకేమనిపించింది? వాళ్ళు ఎవరికి అట్లా బ్రతుకుతున్నారు దేవుడిని అడ్డం పెట్టుకొని. వాళ్ళు ఈ పనులన్నీ అంత పెద్దోళ్ళు, వాక్యాలు చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, మందిరాలు కట్టుకునేవాళ్ళు, వాళ్ళే ఇది చేస్తుంటే మనకు దేవుడు తెలియని వాళ్ళు మనకెంత అని వాళ్ళకి అనిపించింది. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియపరుస్తా ఉన్నటువంటి ఈ మాటను బట్టి నేను తెలియపరుస్తా ఉన్నాను. వాళ్ళకు చదవండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. చాలండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం నుంచి మనము మాట్లాడబోయే ముందర ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అబద్ధాలను నాకు దూరముగా చేయి. ఎందుకండి అంటుందంటే చూడండి, 119వ కీర్తన 163వ వచనాన్ని చదవండి. తర్వాత యెహెజ్కేలు కీర్తన ధ్యానం చేసి ముగిద్దాం. 119వ కీర్తన చదవమా. 119, 163వ కీర్తన. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు అబద్ధాన్ని దేంతో సమానం అంటున్నాడు? ఏమంటే పెంట. అబద్ధాన్ని దేంతో పోలుస్తున్నాడు? పెంటతో పోలుస్తున్నాడు. ఏ వస్తువులు అంటే ముట్టరాని, పట్టరాని, మాట్లాడరాని. హేయములు అంటే ముట్టకూడదు, పట్టకూడదు, ఇంకోటి ముట్టకూడదు, పట్టకూడదు, నోట పెట్టకూడదు. ముట్టకూడదు, పట్టకూడదు, నోట పెట్టకూడదు. చదవండి, ఏమంటున్నాడు? అబద్ధములు వాక్యం మొత్తం లేదు. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. అబద్ధము నాకు అసహ్యం అంట. ఏంటది? అది నాకు అసహ్యము, అది నాకు హేయము. అది నాకు అసహ్యము, అది నాకు. చూడండి, చాలు కీర్తనకారులు చూడండి ఏమంటాడు? అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయం. అది దాన్ని ముట్టకూడదు, నేను నోట పెట్టకూడదు. అబద్ధం అనేది హేయమైనటువంటి వస్తువు అంట. అంటే పంది మాంసముతో, కొంగ మాంసముతో సమానం అన్నమాట. ఎందుకని? పంది కొక్కు మాంసం పంది కొక్కుతో సమానం. వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, ముట్టకూడదు. అందుకని అది నాకు అసహ్యము. చూసారా? అది నాకు అసహ్యం. ఇంకో మాట ఏంటి? అసహ్యం, అందుకని దేవుడి యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి ఏమిటయ్యా అంటే చూడండి, అబద్ధం ఆడే మనిషిని కానీ, అబద్ధం చెప్పేటటువంటి మనిషిని కానీ మనము ఇష్టపడకూడదు. ఎంత గొప్ప మాట చూడండి. అబద్ధం ఆడే మనిషిని ఇష్టపడకూడదు. అబద్ధాలు చెప్పే మనిషిని మనం ఇష్టపడ్డామంటే వాళ్ళు మనల్ని, మన ఆత్మీయతని చంపేసేస్తారు. వాళ్ళ వల్ల మనకు దుఃఖం కలిగింది. తర్వాత ఆ మాట చదువుదాం. జకర్యా గ్రంథం 8:17. జకర్యా గ్రంథం, చిన్న ప్రవక్తల దగ్గరికి రండి. జకర్యా గ్రంథం అంటే మీకు చాలా సార్లు చెప్పాను, ఆశీర్వాద గ్రంథం.
మరి ఆశీర్వాద గ్రంథంలో ఇది ఏమిటండి? 8:17 తన పొరుగువాని మీద ఆ, ఎవడనో ఆ, దుర్యోచన యోచింపకూడదు, ఆ, అబద్ధ ప్రమాణము చేయ ఆ. ఇష్టపడకూడదు. అండర్లైన్ చేసుకోండి మాట. ఇటువన్నీ నాకు అసహ్యములు, ఇవన్నీ నాకు అసహ్యములు. ఏ యెహోవా వాక్కు. అది ఎవరి మీదైనా సరే నువ్వు అబద్ధం చెప్పి సాక్ష్యం చెప్పి ఇష్టపడ్డావా, నువ్వు నీ కుటుంబం దేవునికి ఏమవుతారంట? అసహ్యమైపోతారు. ఇవన్నీ నాకు అసహ్యములు. నేను మీకు పొడి పొడిగా గత నెలల్లో చెప్తా వస్తాను. ఏంటంటే పాపము చేయడానికి అడ్డుగా ఉండా, ఇంకొకటి నువ్వు అడ్డుగా ఉండా, వాళ్ళ పాపాలు చివరాఖరికి నీకు శాపాలుగా మారుతాయి. గత కాలాల్లో తెలియకి ఏమనుకునేవాళ్ళు అంటే, నేను ఆమె చాటును తాగితే ఆమె నా చాటును తాగింది అని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో పొరపాటున వాక్యం మనకు తెలుసుకుని కనుక చూడండి, అక్కడ ఏమంటున్నాడు? తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయ ఇష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. మన గిట్నాల మీద చెప్పకూడదు, మనం ఎవరికైనా అబద్ధ ప్రమాణం చేయకూడదు. చాలా మంది ఏమంటారు తెలుసా? అది కదా కావాలని అడుగు, అది కదా ఆ అబ్బాయిని అడగండి, నేను మంచిదాన్నో కాదు అంటే, ఆమె ఒకవేళ చెడు చేసింది నువ్వు చూసావనుకో, అది నిర్దాక్షిణంగా చెప్పకపోతే ఆ పాపము నిన్ను కాల్చివేసి, ఆ పాపము నిన్ను కాల్చివేసి. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు. ఇవన్నీ నాకు అసహ్యములు. దేవుడికి ఏంటంటే ఇవన్నీ అసహ్యం. అందుకని అబద్ధాలు దూరం అవ్వాలి, సాక్ష్యం చెప్పకూడదు, అబద్ధాలు నమ్మకూడదు, అబద్ధములు చెప్పేవారితో సహవాసము చేయకూడదు. చివరిగా ఇంకొక మాట ఏమిటంటే చూడండి, యెహెజ్కేలు పుస్తకం 13:20 వెనక చెప్పండి, మొదల కాదు. యెహెజ్కేలు గ్రంథం 13:20. ఇక్కడ చాలా మర్మముతో కూడిన సంగతులు ఉంటాయి, జాగ్రత్తగా చదవండి. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని, చూడండి చదువు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపచేయుదురు. చూసారా? ఇప్పుడు ఒక వ్యక్తిని దేవుడు మంచిగా ప్రేమించి పోషించి సంరక్షించి నడిపిస్తున్నాడు. అతడు దేవుడి దగ్గర నీతిమంతుడు అయిపోయాడు, నీతిమంతురాలు అయిపోయింది. కానీ ఇతరుల అబద్ధాలను బట్టి వాళ్ళకి నీతిమంతుడికి ఏం కలుగుతుందంట? దుఃఖము కలుగుతుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ మాట మనసులో ఉంచాలి. ఎవరు మాట్లాడారు? 2 అబద్ధాలు విన్నామనుకో, నువ్వు నీతిమంతురాలు లేదు, నేను తప్పు చేయలా, అబద్ధమాడలా. అబద్ధాలు నువ్వు విన్నందుకు నీకు దుఃఖాన్ని కలిగించేస్తున్నారంట వాళ్ళు. అప్పుడు నువ్వేమనాలి? అమ్మాయి, ఇదివరకు చెప్పావు కానీ ఈ రాత్రి పాస్టర్ గారు ప్రసంగంలో చెప్పాడు, అబద్ధాలు ఇంటి తర్వాత నాకు దుఃఖమని, ఇంకెప్పుడు నువ్వు చెప్పొద్దని అనాలి. హల్లెలూయా. అనలేదనుకో, అబ్బాయి అయినా అమ్మాయి అయినా అబద్ధాలు చెప్తూనే ఉంటారు. అబద్ధాల వల్ల మనకు దుఃఖాలు ఎక్కువ. ఎవరికి? నీతిమంతులకి, ప్రార్థనాపరులకి, దేవుని బిడ్డలకి, వాళ్ళకేముండదు. చదవండి మళ్ళీ. కాకుండా ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని. దేవుడు ఏం చేస్తున్నాడంట? దుఃఖపరచడంట నీతిమంతుని. నేను దుఃఖపరచని నీతిమంతుని మనసును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. చూసారా? ఇతరులు మనల్ని దుఃఖింపజేస్తారంట. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకోకుండా మీరు వారిని ధైర్యపరుతురు కనుక మనుషులను వేటాడుటకై మీరు పుట్టలకు
నేను విరోధినై వారిని విడిపించెదను. మీ కౌగిటిలో నుండి వారిని ఓడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించెదను. వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు. మీరెకనో వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పకయుందురు. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించెదను. ఎప్పుడుకో ఇది జరిగేది. చూసారా, ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి. చాలా చాలా చాలా. అందుకని ఆ అబద్ధాలు వినకూడదని, ఆ అబద్ధాలు మనం సాక్ష్యం వాళ్ళకి అడ్డం ఉండకూడదని. చూసారు ఇక్కడ ఎంత క్లియర్గా రాస్తున్నాడు. మనం అడ్డం ఉండకపోతే వాళ్ళు తంతారు, ఒళ్ళు బాధి పారేస్తారు, వాళ్ళకి రక్షణ. మనం అడ్డం ఉండటాన్ని ఏంటి? కొట్టడానికి, శిక్షించడానికి ఆస్కారం ఉంది. అందుకని మనం వేసిన ముసుగులను, వాళ్లకు మనం కుట్టించిన గుడ్డలను దేవుడు చింపేసేస్తాడు. చూసారా, వస్త్రాలు మనుషులకు విలువైనవి, వాటిని దేవుడు ఏం చేస్తాడంట? చింపేస్తాడు, తీసివేస్తాడంట. అందుకని దేవుని యొక్క వాక్యములో మనం ఎప్పుడు కూడా అబద్ధములను మనము ప్రేమించకుండా, ఎందుకంటే మన నీతిని మనం కాపాడుకోలేకపోతే మన నీతిని వాళ్ళు ఏం చేస్తారు? అనీతిగా చేసేస్తారు. మన ప్రార్థనని వాళ్ళు అపార్థనగా చేసేస్తారు. అందుకని ఈ రాత్రి కాల సమయంలో అబద్ధము పలకకూడదు, అబద్ధం మన నోట ఉండకూడదు. అబద్ధాలు ఎవరైనా చెప్తే మనం వినకూడదు. వాళ్ళు చెప్పేవాళ్ళు మోసగాళ్ళని మీరు తెలుసుకోవాలి. అవి ఎప్పుడు మనకు దూరం అవ్వాలని. అయ్యా, మన భార్య చెప్పినా, మన భర్త చెప్పినా, మన పిల్లలు చెప్పినా, మన విరుగు పొరుగుడు చెప్పినా అబద్ధాలు నాకు దూరం అవ్వాలి అని మన వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేసుకోవాలి. నీతిమంతుల్ని దుఃఖపరిచేవాళ్ళు ఉంటారు. ఎవరిమంట? నీతిమంతుల్ని, ప్రార్థనా పరుల్ని. ఇలా పని ఏంటంటే దుఃఖపరచకమే, దేవుని బిడ్డల్ని దుఃఖపరచకమే. అందుకని అవి నాకు అసహ్యములు మీరు వినవద్దు అంటున్నాడు కీర్తనలు. నాకు అసహ్యములు మీరు వినవద్దు. అస్సలు మీరు అబద్ధం అంటేనే ఇష్టపడకూడదు. అది మనిషి అయినా, అది కుటుంబమైనా, ఆడ మనిషి అయినా, మగ మనిషి అయినా, భార్య అయినా, భర్త అయినా, నేను మీకు ఈ చిన్న మాట చెప్పి ప్రార్థనలోకి వెళదాం. చూడండి, చాలా మంది భార్యలు, చాలా మంది భర్తలు నాతో చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన చేసింది కానీ పచ్చి అబద్ధాలండి, ప్రార్థన చేసింది కానీ పచ్చి అబద్ధాలండి. ఏ అబద్ధాలంట? పచ్చి అంట. మరి ఇండియా ఎట్లా ఉంటాయో నాకైతే తెలియదు. హర్ష గారు ప్రార్థనకు వచ్చింది, పాట పాడింది, ప్రార్థన చేసింది కానీ పచ్చి అబద్ధాలండి, మోసాలండి, మోసగత్తండి, మోసగాళ్ళండి. చూసారా, ఈ 7 మాటలు మీ మనసులో ఉంచండి. మీరెప్పుడు కూడా ఇక అబద్ధాలు చెప్పే మనిషిని కానీ, అబద్ధాల మనిషికి మీరు అడ్డమంటం కానీ, అబద్ధాలు మీ నోట రానిక, అబద్ధాలు మీరు వినకుండా ఉంటే మిమ్మల్ని దేవుడు ఏమంటున్నాడు? నిందారహితులైన నీతిమంతుడు. హల్లెలూయా. అందుకని ఇక మిమ్మల్ని ఆశీర్వాదానికి అపాత్రులుగా వీళ్ళందరూ చేస్తున్నారు. కనుకనే అక్కడ ఆశీర్వాదం కావాలంటే అబద్ధాలని నువ్వు ఇష్టపడకూడదు. జకర్యా గ్రంథం అంటే దేవుడు ఆశీర్వదించేటటువంటి గ్రంథం. ఆ గ్రంథము ద్వారా దేవుడు చెప్తున్నాడు, అబద్ధాలను మీరు ఇష్టపడకూడదు. చూశారండి, మనం బతుకున్నాం కనుక ఎన్ని కొత్త ప్రసంగాలు ఆయన వినిపిస్తున్నాడు. మనం సరిపోతే ఏం లేదండి. మన జీవితం బాగుంటే దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళలేదనుకోండి ఇంకోసారి వెళ్ళాల్సి వచ్చింది. మనల్ని దేవుడు ఎందుకు బ్రతికించాడంటే ఈ ప్రార్థన మనం నేర్చుకోవటానికి.
ఏమనుకుంటున్నారు? ఏమన్నా అబద్ధమేగా, అబద్ధం ఆడాలంటే సలోమన్ చెప్పారు కదా, నీ నాలుకంట వంకర తిప్పి మాట్లాడాలి, సత్యమైతే ధైర్యంగా చెప్పేసేస్తాం. చూసారా? అందుకని ఈ రాత్రి కాల సమయంలో అబద్ధాలు చెప్పేవారు, అబద్ధాలను ప్రేమించేవారు, అబద్ధాలు అసహించుకోవాలని అవి దూరమయ్యేటట్లుగా దేవుడు అబద్ధము దొరికే ద్రాక్షారసం తినే ఈ నోటితో అబద్ధము చెప్పకుండా ఉండేటట్లుగా దేవుడు ఈ రాత్రి నుంచి ఆయన ఆ రాకడ వరకు మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. ఈ రోజు వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని నడిపించినట్టు స్తోత్రాలు చెల్లిద్దాం. అబద్ధాలు వినకుండా అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు దొరకం ఉన్నట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన బాప్తీసానికి నీతిమంతులకి వాళ్ళ వల్ల మనకు కలిగే దుఃఖాన్ని దేవుడు తీసివేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. అబద్ధాలను ఇష్టపడకున్నట్లుగా మన మనసులను స్థిరపరచినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించలేని వాళ్ళు మామూలుగా ప్రార్థన చేసుకోవచ్చు. చేసుకోవాలమ్మా, నోరు తెరవాలి. ఎందుకంటే మామూలు వర్తమానం కాదు, మామూలు వర్తమానం కాదమ్మా. నేను చెప్పలేదు.